ఈరోజు దేవుడు కొట్టివేస్తున్న శాపం ఒకటి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీ జీవితాలు అనేక శాపాలు పనిచేస్తున్నాయి. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసే విషయం ఏంటంటే ఒకానొక పెద్ద శాపం అది కొట్టేయబడుతుంది. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఏంటి ఆ శాపం అంటే చాలా కాలంగా అదే స్థితిలో అదే పరిస్థితిలో ఉండేటువంటి శాపం. ఇది మహాశాపం అండి. మీలో చాలామంది చాలా కాలం నుంచి అదే రోగంలోను, అదే అప్పుల్లోను, అదే సంకటాల్లోను, అదే బంధకాల్లోను, అదే చేదవ శక్తుల్లోను చాలా కాలంగా అదే స్థితిలో, అదే పరిస్థితిలో ఉంటున్నారు. ఇది మహాశాపం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ శాపాన్ని యేసు క్రీస్తు నామంలో విరగొట్టుచున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ వాక్యము ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు మోషేతో, జనాలతో. మన దేవుని యెహోవా యోరేములో మనకి ఇలాగ సెలవిచ్చాను, ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలును. చాలామంది ఇశ్రాయేలు జనాంగం ఈ యొక్క హోరేబు కొండ వద్ద చాలా కాలం నివసించి ఉన్నారు. అయితే దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే ఈ కొండ మీద మీరు నివసించిన కాలం చాలని సెలవిస్తున్నాడు. మీరు వెళ్ళాల్సింది వాగ్దాన దేశం వెళ్ళాలి. నేను మీకేమైతే వాగ్దానం చేసుకున్నాడో ఆ స్థలాన్ని కైవసం చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. సో కాబట్టి ఈ స్థలం వద్ద మీరు నివసించిన కాలం చాలని సెలవిస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇది మీతో సెలవిచ్చే మాట ఏంటంటే మీలో చాలామంది రోగాల్లో ఉన్నారు, ఇక చాలని సెలవిస్తున్నాడు. మీలో చాలామంది అప్పుల్లో ఉన్నారు, ఇక చాలని సెలవిస్తున్నాడు. మీలో చాలామంది బీదరికంలో ఉన్నారు, ఇక చాలని సెలవిస్తున్నాడు. మీలో చాలామంది గొడవల్లో ఉన్నారు, ఇక చాలని సెలవిస్తున్నాడు. మీలో చాలామందిని చేదవ శక్తులు వెంటాడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే ఇక చాలని సెలవిస్తున్నాడు. ఇది శాపం అండి. ఒకే స్థితిలో ఒకే పరిస్థితిలో చాలా కాలం పాటు ఇరుకొని పోవడం అనేటువంటిది ఆశీర్వాదం కానే కాదు, అది శాపం. సో ఈ శాపాన్ని దేవుడు విరగొట్టాడు మోషే ద్వారా. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే మీరు ఈ స్థలం నుంచి నేను వాగ్దానం చేసినటువంటి కనాను స్థలానికి వెళ్ళండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ జీవితంలో ఈ శాపాన్ని విరగొట్టుచున్నాడు. ఆయన అద్భుతం చేస్తున్నాడు. మీ స్థితి, మీ పరిస్థితి ఏదైనా సరే ఆయన అద్భుతం చేసే దేవుడు. కొన్నాళ్ళ నుంచి మీరు అదే స్థితిలో ఉంటుండగా అప్పుల్లో కానీ, రోగాల్లో కానీ, బంధకాల్లో కానీ, ప్రార్థన జీవితం లేకుండా కానీ, నామకార్థ స్థితిలో కానీ, లేదంటే ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆత్మీయ విషయంలో ఎన్నాళ్ళుగా అయితే మీరు ఒకే స్థితిలో ఉంటున్నారో ఆ శాపాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు నామములో విరగొట్టుచున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. మీరు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలండి. ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలి. ఒక ఆశీర్వాదం నుంచి ఇంకో ఆశీర్వాదంలోకి మీరు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. సో కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏమైతే చాలా కాలం నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఆ సంఖ్యలు కానీ, బంధకాలు కానీ యేసు క్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను. ఆరిసి అని చెప్పండి. మీ జీవితంలో చాలా కాలపాటు పనిచేసేటువంటి బీదరిక శాపాన్ని యేసు క్రీస్తును కొట్టివేస్తున్నాను. మీరు దాని నుంచి విడిపించబడతారు. వారిసి అని చెప్పండి. చాలా కాలంగా ఉన్నటువంటి చేతబ శక్తులు నువ్వు యేసు క్రీస్తును కాల్ చేస్తున్నారు. మీరు వాటి నుంచి విడిపించబడతారని నేను ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. సో కాబట్టి మీరు ఏ చెడు స్థితిలో కానీ, ఏ దుర్బల స్థితిలో కానీ చాలా కాలంగా ఉన్నట్లయితే అది శాపం అండి. శాపం ఏం చేస్తుంది? మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది. గొలుసులు పట్టి వెనక్కి లాగి నువ్వు అదే స్థితిలో, అదే రోగంలో, అదే బాధలో, అదే అప్పుల్లో, అదే సంకటాల్లో చాలా కాలంగా తీసివేసుకొని నీ సమయం వ్యర్థం చేసుకోవాలి, ఇక ముసలిని అయిపోవాలి, ఇక చనిపోవాలని సాతాను శాపాలు పడుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ శాపాలను విరగొట్టుచున్నాడు. నమ్ముచున్న గట్టిగా వరిసి అని చెప్పండి. సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులు, మీ బంధువులు వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి. అలాగే మా ఛానల్స్ 4 ఉన్నాయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. ఫేస్బుక్ పేజీ లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కండి. అలాగే ప్రతి ఆదివారం నాడు ఉదయం 9 గంటలకి అభిషేక ఆరాధన, సాయంకాలం 8 గంటలకు అభిషేక ఆరాధన సికింద్రాబాద్ బేతల్ టౌన్లో ఉంటుందండి. సో అలాగే ప్రతి శనివారం నాడు లోతైన ప్రవచనం కోసం, స్వస్థ కోసం, విడుదల కోసం నేను స్పెషల్ పర్సనల్ ఇస్తున్నాను. అలాగే ఫ్రైడే
రోజు ప్రైవేట్ ఫోన్ అపాయింట్మెంట్, వాట్సాప్ వీడియో, జూమ్ కాల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సో ఈ వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి ఆ డీటెయిల్స్ కనుక్కోండి. దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆ శాపం కొట్టివేస్తుండగా మీరు విడిపించబడతారు. అనేక కార్యాలు చూస్తారని ప్రవచిస్తున్నాను. నమ్ముచు వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.